నామములో అందరికీ వందనాలు, శుభములు కలుగునుగాక. మొదటి వర్తమానం ద్వారా దేవునితో సమాధానపడి ప్రభు బలలో పాల్పంపులు పొంది ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వెళ్ళే ముందు మనం నడవవలసిన త్రోవను మనకు బోధించే దేవుని పాదాల దగ్గరికి వద్దాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వానకాలమున వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన యేసయ్య నీ నామాన్ని వందనాలు. ఈ సమయంలో నాతో ఇక్కడ బిడ్డలందరితో మీరే మాట్లాడండి. మీ స్వరమును మాకు వినిపించండి. మీ ముఖదర్శనం మాకు దయచేయండి. తేటగా సూటిగా మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసేటువంటి చీకటి శక్తులను యేసు నామములో బంధించి దూరంగా పారద్రోలుతున్నాం. నీ బిడ్డలు అర్పించిన కానుకలు, దశమ భాగములు మీరు అంగీకరించండి. నూరంతల ఫలం దయచేయండి. ఎంతో ప్రమాదకరమైనటువంటి తావుల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించుకుని క్షేమంగా వచ్చాము తండ్రి. అయ్యా, బస్సు నాయన వెనక టైరు నాయన ప్రభా ఫ్రాక్చర్ అయింది. అదే ఫ్రంట్ టైర్ అయితే మేము లోయలోకి వెళ్ళిపోవాల్సిందే తండ్రి. మీరు కాపాడిన విధానము కొరకు వందనాలు. అయ్యా, కరెంటు ప్రమాదం వల్ల ఎంతో నాయన ప్రమాదం జరగవలసింది, కానీ అద్భుత రీతిలో కాపాడి నన్ను సజీవుడిగా ఉంచినందుకు వందనాలు. వీళ్ళందరికీ క్షేమస్థితిని అనుగ్రహించండి. పనుల్లో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి బిడ్డను ఆశీర్వదించండి. ఈ దినమా లేచి మా ఇళ్లకు వెళ్లే ముందు మరొకసారి మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులను యేసు నామమున బంధించి పారద్రోలమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను అరికట్టాలి. రోజు రోజుకి ఈ మత ప్రచారాలు ఎక్కువైపోతున్నాయండి. మత మార్పుళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఈ మత మార్పిడి ముఠా ఎక్కువైపోయి ప్రలోభాలు పెట్టి మతాలు మార్చేస్తున్నారు. కఠినమైన చట్టాలు తీసుకొస్తే తప్ప ఈ మత మార్పుళ్ళు మనం ఆపలేం అని కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రయత్నపడుతూ ఉన్నారు. అలా కొన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా పెట్టి క్రీస్తు సువార్త వ్యాప్తి అరికట్టాలనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఎక్కడైతే యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారో అదే ప్రాంతాల్లో ఏమైందనంటే, ఈ రాష్ట్రం అంతా యేసయ్యకు సొంతం అని చెప్పి లెక్కలేనన్ని బాప్తిస్మ కార్యక్రమాలు జరిగిపోయింది. వాళ్ళకి ఏమర్థమైందంటే, యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టకముందే బాగుంది సార్ ఈ ప్రాంతంలో, యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టిన తర్వాత మరీ ఎక్కువైపోయారు వీళ్ళు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులుగా కన్వర్ట్ అయితే వాళ్ళు ఎస్సీ హోదా మేము తీసేస్తాం, ఇది 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అని ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా? క్రీస్తు సువార్తను అరికట్టడానికి అంతే. ఇలా కఠినమైన చట్టాలు చేసి కఠినమైన నిర్ణయాలతో క్రీస్తు సువార్తను అరికట్టాలని ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో దీనికి మించిన ప్రయత్నాలు జరుగుతాయి అబద్ధ క్రీస్తు పరిపాలనలో. ఇప్పుడు ఎవరో పలానా గవర్నమెంట్ అండి, ఆ గవర్నమెంట్ అండి అంటున్నాం. అప్పుడు అంతిమ కాలంలో ఉండేది ఒకే ఒక గవర్నమెంట్. అది ప్రపంచం అంతా యూనివర్సల్ గవర్నమెంట్ లాగా ప్రపంచం అంతటికి ఒకటే ప్రభుత్వం, ఒకటే చట్టం, ఒకటే న్యాయం. వాడు చేసే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పటికి ఇంకా వాక్ స్వాతంత్రపు హక్కు, ఆ హక్కులు, ఈ హక్కులు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఒకళ్ళు అన్యాయంగా కేసు పెడితే వాదనలు వినిపించి బెయిల్ తెచ్చుకోవచ్చు. అబద్ధక్రీస్తు పరిపాలనలో అలాంటివి ఏమీ లేవు. తలకేమే తలకే లేకుండా తీసి పాడెత్తాడు అంతే, తేడా వస్తే. ఎవడన్నా సువార్త చెబుతాను, అది చెబుతాను, ఇది చెబుతాను అంటే అది పర్మిషన్లు ఎవడు
పర్మిషన్ లేకుండా మీరు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారని పర్మిషన్ ఏది చూపించండి అని అడుగుతున్నాడు. అసలు పర్మిషన్ అనే మాట లేదు ఆ దినాల్లో. చాలా కఠినమైన చట్టాలు తీసుకొస్తాడు. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘము ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? అప్పుడు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. అదేంటనంటే, ఎవరు లెక్కింపలేనంత గొప్ప సైన్యము దేవుని కొరకు తయారవుతుంది. గత వారం మనం 2వ వర్తమానంలో చెప్పుకున్నాం. అబద్ధక్రీస్తు పరిపాలనలో ఎలా ఉంటుందంటే, షడ్రకు మేషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేయించాడు చూడండి. అలాంటి శోధనలు రాబోతున్నాయి. అసలు వాడు యుద్ధం చేసేది ఎవరితో? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అబద్ధక్రీస్తు అనేవాడు వచ్చి వాడు పరిపాలన చేసి వాడు ఎవరి మీద వాడు యుద్ధం చేస్తాడు? 13వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడెను. 10వ వచనం, ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును, ఎవరి ఓర్పట? పరిశుద్ధుల ఓర్పు విశ్వాసమును కనబడును. పరిశుద్ధుల ఓర్పు ఇంకేం కనబడుతుంది? విశ్వాసము కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల ఓర్పు. అప్పుడు భూమి మీద పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళ ఓర్పు కనబడేటువంటి చోటు, స్థలం ఏంటంటే మహాశ్రమల కాలం. భయంకరమైన శ్రమలకు ఎలా తట్టుకుంటారండి? అంతేకాదు, ఇంత భయంకరమైన శ్రమల్లో కూడా, ఈ భయంకరమైన శ్రమల్లో కూడా యేసయ్య నామాన్ని బట్టి నిలిచి గొప్ప సైన్యంగా వీళ్ళు ఎలా నిలబడతారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. ఎవరండి 9వ వచనం చదువుతారు? 7 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మొట్టలను చేత పట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏంటి పాటలు పాడి దేవుని మహింపరుస్తూ ఉంటే అడుగుతున్నాడు, వీళ్ళు ఎవరండి అంటే, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనురి. అంటే మహాశ్రమల కాలంలో సువార్త ప్రకటించడానికి అవకాశాలు లేవు. 2, బహిరంగ సభలు లేవు. సోషల్ మీడియా ఉంది కదండి, సోషల్ మీడియా బ్యాన్. క్రిస్టియన్ సాహిత్యాలు అన్నీ కూడా బ్యాన్ చేస్తారు. మరి సోషల్ మీడియా లేదు, టెలివిజన్ లేదు, పత్రిక పరిచర్య లేదు. మరి ఎలా వచ్చారు ఇన్ని లక్షల మంది? ఎవడనూ లెక్కింపలేని గొప్ప సమూహము. మహాశ్రమల కాలంలో అబద్ధక్రీస్తు భయంకరమైన టార్చర్ చేస్తాడు. వాడెంత టార్చర్ చేసినా ప్రభు కోసం నిలబడే అంత విశ్వాసం, అంత స్థిరత్వము వీళ్ళకి ఎలా వస్తుంది? అది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఇంత కష్టాలలో కూడా, సువార్త ప్రకటించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా సువార్త ఎలా వ్యాపిస్తుంది? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ,
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే ఏంటి సార్ ఆ బూస్ట్ ఏంటి? నీ సీక్రెట్, నీ యొక్క ఎనర్జీకి ఉన్న సీక్రెట్ ఏంటి? 2 విషయాలు చెప్పాను. మొదటి సంగతి ఏంటి? శ్రమలలో ఓర్పు. రెండోది ఏంటి? సువార్త వ్యాప్తి. ఎప్పుడు గురించి చెప్తున్నాను ఈ మాట? మహాశ్రమల కాలం. మనం చెప్పుకుంటున్నాం కదా, కొన్ని వారాలుగా ఈ కథ సీరియల్ నడుస్తూ ఉంది. సీరియల్ చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. లాస్ట్లో ఎండింగ్ ఏదో చెప్తాడు అనుకునేసరికి ఎండ్ కార్డు వేసేస్తాడు. సశేషం, వచ్చే వారం తర్వాయి భాగం అని చెప్పి అనేసరికి దిక్మాలనోడు అప్పుడే ఆపేసాడు. ఆ కథ ఏదో ముగించేస్తే బాగుండని తిట్టుకుంటూ వెళ్తారు. వచ్చే వారం ఆ టైం కూర్చుంటారు అక్కడికి వెళ్ళి అండి. చాలా క్యూరియాసిటీ. ఏమైందంటారు? ఒకవేళ ఆ రోజు కరెంట్ లేదనుకోండి, పక్క వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఒకసారి డిటిపి చేయించడానికి వెళ్తే పాస్టర్ గారు 1 నిమిషం అండి అని చెప్పి ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఏమే ఇక్కడ కరెంట్ లేదు, మాకు సీరియల్ ఏమైంది, చంపేసాడా అంటే ఆవిడ కథ అంతా చెప్తుంది. నాకు అనిపించింది, నీ దిక్కుమాలి సీరియలు అలాగే లోకంలో ఉన్న సీరియల్కి అంత క్యూరియాసిటీ ఉంది, దేవుని వాక్యం పట్ల ఎందుకు లేదండి? ఈ వారం మిస్ అయితే ఎలాగా? నేను కాకినాడలో ఈ సీరియల్ చెప్పట్లేదు, అక్కడ వేరే వేరే విషయాలు చెప్తున్నాను. బాబానగర్లో కూడా చెప్పట్లేదు, కేవలం ఇక్కడే చెప్తున్నాను. కొంతమందికి ఉదయం పని ఉందనుకోండి, పనికి వెళ్ళిపోదాం, సాయంకాలం అక్కడ ఆరాధన ఉంటారు కదా, అక్కడ వద్దాంలే. సార్, ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం వినాలి, ఆదివారం నేను ఇలా ప్రారంభించాలి. అవకాశం లేనప్పుడు వేరే పరిస్థితి. టైం ఉంటే అక్కడ పొద్దున్నే పెడతాను. మరి ఒకే సమయంలో 2 చోట్లకి వెళ్ళలేను కదా నేను. నాకేమన్నా మంత్రిక శక్తులు లేకపోతే దైవశక్తి ఉంటే ఇక్కడ అక్కడ ఒకేసారి వాక్యం చెప్పాలని నాకు ఉంది. కానీ అవకాశాన్ని బట్టి సాయంకాలానికి అక్కడ చేరుకుంటున్నాను నేను. కొంతమంది పనుల్లోకి వెళ్ళిపోయి అన్నీ చూసుకుని సాయంకాలం వద్దాలండి సార్, అయితే ఇది మిస్ అవుతారు. ఏది? ఈ 2వ రాకడ, అంత్యకాలపు సంఘటనలు, ఈ సీరియల్ మిస్ అవుతారు మీరు. గత వారం ఈ మహాశ్రమల కాలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే నిలబడ్డారో మనం కూడా నిలబడాలి. ఇక్కడికి ఒకవేళ ఎవరైనా గన్నులు పట్టుకుని వచ్చి మీ రేషన్ కార్డు రద్దు చేస్తామో, లేకపోతే మీ ప్రాణం తీస్తామో, మీ ఎస్సీ హోదా క్యాన్సిల్ చేస్తామంటే ఎంతమంది ఉంటారని కూడా అడిగాను. ఎన్ని శ్రమలు వచ్చినా, మా చావు మా కళ్ళ ముందు కనిపించినా మేము యేసయ్యను వదిలిపెట్టాం అనేటువంటి మొండి స్థిరమైన నమ్మిక. సువార్త ప్రకటించడానికి అవకాశం లేని అనేటువంటి ఆటంక పరిస్థితుల్లో కూడా బలమైన సువార్త వ్యాప్తి ఎలా సార్ జరుగుతుంది సార్? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓర్పుకి ధైర్యానికి ఉన్న రహస్యం ఏంటి అంటే, మహాశ్రమల కాలానికి ముందుగా దేవుడు కడవరి వర్షాన్ని కురిపిస్తాడు. ఏ వర్షం వస్తుంది? కడవరి వర్షం. దేవుడు తన ప్రజలను దర్శించేటువంటి 2 వర్షాలు ఉన్నాయి. మనం ఇందాక చదువుకున్న హోషేయ గ్రంథంలో ఏంటి, ఎఫ్రాయిము నీ భక్తి తెల్లవారిని కనబడు మేఘంలా కనబట్టలేదు అంటాడు కదా, దానికి పైనే ఉంటుంది ఆ మాట. 6:3 చదువుతారా? 6:3 యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించడం రండి. ఉదయము తప్పక వచ్చును రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు ఎలా వస్తాడు? తొలకరి వర్షంలాగా వస్తాడు, కడవరి వర్షంలాగా వస్తాడు. తొలకరి వాన అంటే జూన్ ప్రారంభంలో పడతాయి తొలకరి వానలు. తొలకరి వాన వచ్చిన తర్వాత ఇంకా కడవరి వాన వచ్చిన తర్వాత ఇంక వానలు రావు. ఎందుకో మనకి ఇంకా తొలకరి వానలు రాలేదు. చాలామంది బాధపడుతున్నారు.
వాన వాన అంటే అది ఎటే వెళ్ళిపోతుంది, నేను రాను రాను అనుకుంటా. వాన వాన వల్లప్ప అంటే నేను రాను రాను తిమ్మప్ప అనుకుంటూ అది పరిగెడతా ఉంది. ఇంక మన వాళ్ళు కప్పలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయడం మొదలెట్టలేదు. కప్పలకు పెళ్ళిళ్ళు యాగాలు చేయడం మొదలు పెడతారు ఇంకా కొద్ది రోజుల్లో. తొలకరి వాన ఏంటి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నువ్వు కప్పలకు పెళ్ళిళ్ళు చేసినందుకు వర్షం రావడం కాదు, నిర్ణయింపబడిన కాలం. అరే కప్పలకు పెళ్లి చేస్తే ఆకాశంలో వర్షం ఎలాగో వస్తుందని చెప్పి నాస్తిక మిత్రులు గట్టిగానే అడుగుతున్నారు. జన విజ్ఞాన వేదిక అనే ఒక వేదిక ఏర్పాటు చేసుకుని నాస్తికులు తోలు తీస్తున్నారు. అరే నువ్వు కప్పకు పెళ్లి చేస్తే ఆకాశంలోంచి మేఘాల్లోంచి వర్షం ఎలాగ వస్తుందిరా, వర్షపాతానికి కప్పలకి సంబంధం లేదని నేను అనడం లేదు, నాస్తిక మిత్రులు అంటున్నారు. అది కొంతమందికి మళ్ళీ కప్పల పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి మనోభావాలు హట్ అయిపోయి నా మీద గొడవకు వస్తారు. నేను అన్న మాట కాదు అది, జన విజ్ఞాన వేదిక వాళ్ళు అనగా నేను విన్నాను. వాళ్ళని అడగండి, నాకు సంబంధం లేదు. అసలు వర్షం ఎవరు ఇవ్వాలంటే కడవరి వర్షమును తొలకరి వర్షమును దాని కాలములలో ఆయనే కురిపిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ప్రకృతిలో వానే కాదు, ఆధ్యాత్మిక వాన ఉంది. దాని పేరు ఏం పేరు అంటే పరిశుద్ధాత్మ వర్షం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు 1వ శతాబ్దంలో తొలకరి వానలాగా వచ్చింది. సంఘము ఎత్తబడ్డానికి ముందు కడవరి వానగా రాబోతున్నాడు ఆయన. మొదటిసారి వర్షం కురిసింది, ఆత్మల సంపాదన జరిగింది. కడవరి వాన కాలమున వర్షం కురవబోతుంది. అప్పుడు ఎవడనూ లెక్కింపలేనంత గొప్ప సమూహము దేవుని కొరకు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత సోషల్ మీడియా, ఇంత టెక్నాలజీ, ఇంత సౌండ్ సిస్టమ్ ఇవేవీ లేని కాలంలో కూడా మధ్యలో తొలకరి వానకి కడవరి వానకి మధ్యలో జల్లులు కురిసాయి. ఇక్కడ ఈ నెల్లూరు బాపట్ల ఇటు సైడు బాపట్ల వైపు ఓ చిన్న జల్లు 1800 సంవత్సరంలో జాన్ ఈ క్లౌ అనే దొరగారి కాలంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు జూలై నెల 3వ తారీఖున ఒక వర్షం కురిసింది. ఆ వర్షం ఎలాంటి వర్షం అంటే పరిశుద్ధాత్మ వర్షం. ఒకే రోజున 2222 మంది బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజున మళ్ళీ ఇంకొక 800 మందో పైచీలకు బాప్తిసం పొందారు. అలాగా 2 రోజుల్లో 3500 సుమారు బాప్తిస్మాల కార్యక్రమం జరిగి జాన్ ఈ క్లౌ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎలా జరిగింది? డబ్బులు ఇచ్చేమన్నా మతం మార్చారా? డబ్బులు ఇచ్చి కాదు, వర్షం కురవడం ద్వారా. పరిశుద్ధాత్మ వర్షం కురిస్తే అలాంటి ముమ్మరమైనటువంటి ఆత్మల సంపాదన జరుగుతాయి. చర్చిలకు తాళాలు వేయిస్తారు, పాస్టర్లను తీసుకెళ్ళి జైల్లో వేయిస్తారు. అయినా సరే అద్భుతంగా సువార్త జరిగిపోతూ ఉంటుంది. ఎలా మారిపోతున్నారో తెలియదు, ఎలా పరుగులు ఎడుతున్నారో తెలియదు. ఇండోనేషియాలో ఉద్యమం అనే పుస్తకం ఉంటుంది. అది 1964లోనే ఎప్పుడో ఒకసారి ఉద్యమం వచ్చింది అక్కడ. ఆ ఉజ్జీవపు వాసన ఎవరు పిలవకుండానే పొలోమని జనాలు వీధుల్లో పడి దేవుని వాక్యం వినడానికి వస్తారు. అది పరిశుద్ధాత్మ ఉజ్జీవం యొక్క ప్రభావం. మనం ఎన్ని పబ్లిసిటీ మెటీరియల్, ఎంత సోషల్ మీడియా ఊదరగొట్టినా జనాలు రావడం లేదు. ఇప్పుడు ఆత్మల సంపాదన జరగడం లేదు. ప్రయాసపడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ పరిశుద్ధాత్మ వర్షం కురిస్తేనే ఆత్మల సంపాదన జరుగుతుంది. ఆ కడవరి కాలంలో దేవుడు కడవరి ఉద్యోగం రాబోతుంది, రప్పిస్తున్నాడు ఆయన. మరి మనం ఏం చేయాలి సార్ అంటే, ఉద్యోగం కొరకు కడవరి వానకాలమున వర్షమును దయచేయి ప్రభువా. ఆ కడవరి కాలపు ఉజ్జీవాన్ని మేము అనుభవించాలి. శ్రమల్లో ఓర్చుకునే శక్తి, ధైర్యము,
నూతన ఆత్మలను నీ దగ్గరికి సమకూర్చే కృప, గొప్ప అద్భుతము, గొప్ప శక్తి మేము చూడాలి. ఆ కడవరి ఉజ్జీవం కొరకు మేము సిద్ధపడాలి. కడవరి వానను దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది జకర్యా గ్రంథం 10:1. కడవరి వాన కాలమున వర్షమును దయచేయమని ఆయనను వేడుకుందాం. రండి మనం వేడుకుందాం. అంత్యకాలపు ఆ భయంకర శ్రమల్లో చెక్కు చెదరని విశ్వాసంతో అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి గొప్ప సాధనాలుగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి. ఎదిరించిన సంఘముపై దుష్టుని కోపం